ఎప్పుడైనా ఆలోచించారా? బంగారం ఎందుకు కేవలం ఆభరణం మాత్రమే కాకుండా శక్తి యొక్క చిహ్నంగా ఉంటుంది? ఒక స్త్రీ బంగారం ధరించినప్పుడు ఆమె అంతరంగ శక్తి ఎందుకు పెరుగుతుందని, ఆమె ప్రకాశం చుట్టూ వ్యాపిస్తుందని చెప్పబడుతుంది. ఇది కేవలం సంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా లోతైన రహస్యం దాగి ఉందా? ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రయాణంలోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ పురాతన భారతీయ జ్ఞానం మరియు దేవత శక్తి కలిసిపోతాయి. దీపావళి సమయంలో బంగారం ధరించడం కేవలం సంప్రదాయం కాదని, చైతన్యాన్ని మేల్కొల్పే ఒక పురాతన ప్రక్రియ అని మనం అర్థం చేసుకుంటాం. ఈ వీడియోలో బంగారం లక్ష్మీదేవితో ఎందుకు ఇంత లోతైన సంబంధం కలిగి ఉంది, ప్రతి దేవత విగ్రహంలో బంగారు ఆభరణాలు ఎందుకు ఉపయోగించబడతాయి, మరియు ప్రతి పండుగలో స్త్రీలు బంగారంతో తమను తాము ఎందుకు అలంకరించుకుంటారు. అలాగే బంగారం కేవలం అందాన్ని పెంచే సాధనం మాత్రమే కాదు, స్త్రీ శరీరంలో సౌరతత్వ శక్తిని సంచరింపజేసే మాధ్యమమని కూడా మనం తెలుసుకుంటాం. ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకుంటే బంగారం ధరించినప్పుడు మీరు కేవలం ఆభరణం ధరించడం కాదు, మీలోని దేవతను మేల్కొల్పుతున్నారని గ్రహిస్తారు. పురాతన భారతదేశంలో ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఒక సాధ్వి స్త్రీ ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఒకే రకమైన పూజా విధానాన్ని అనుసరించేది. ఆమె ఖరీదైన ఆభరణాలు ధరించలేదు లేదా విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. కాని ఆమె చిన్న బంగారు కమ్మలు ధరించేది మరియు అది తన ఆధ్యాత్మిక సాధనకు ఒక మాధ్యమం అని చెప్పేది. ఆమె ఎందుకు బంగారం ధరించారని ప్రజలు అడిగినప్పుడు ఆమె నవ్వుతూ ఇలా చెప్పేది: బంగారం సూర్యునిలో ఒక భాగం. సూర్యుడు సమస్త చైతన్యాన్ని ప్రకాశింపజేసే అగ్ని. ఒక స్త్రీ బంగారం ధరించినప్పుడు ఆమె సూర్యునితో, అంటే లక్ష్మీదేవి రూపంతో సంబంధం కలగజేస్తుంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఒక చిహ్నం. మన శాస్త్రాలు బంగారాన్ని అగ్ని యొక్క సారాంశంగా వర్ణిస్తాయి. బంగారం అగ్ని నుండి జన్మించిన లోహం మరియు అగ్ని చైతన్యానికి చిహ్నం. ఈ అగ్ని స్త్రీ శరీరాన్ని తాకినప్పుడు ఆమె సూక్ష్మ శరీరంలో శక్తి ప్రవాహం తీవ్రమవుతుంది. ఆమె ఆభకు కాంతి వస్తుంది మరియు ఆమె మనసు స్థిరంగా ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి బంగారు ఆభరణాలతో అలంకరించబడుతుంది, ఎందుకంటే ఆమె సంపద మరియు చైతన్యం రెండిటికీ దేవత. వేదాలలో స్త్రీ శరీరం చంద్రుడు మరియు సూర్యుని శక్తుల సమ్మేళనంగా వర్ణించబడింది. ఆమె ఎడమవైపు చంద్రునికి చెందినది, ఇది చల్లదనం మరియు సౌమ్యతను ఇస్తుంది. మరియు ఆమె కుడివైపు సూర్యునికి చెందినది, ఇది శక్తి మరియు ప్రకాశాన్ని ఇస్తుంది. బంగారం శరీరం యొక్క కుడి భాగాన్ని తాకినప్పుడు అది సౌరశక్తిని సక్రియం చేస్తుంది. అందుకే పురాతన సంప్రదాయాలలో స్త్రీలు కుడి చేతికి బంగారు గాజులు లేదా బ్రాస్లెట్లు ధరించమని చెప్పబడతారు. తద్వారా సౌరశక్తి ప్రవహించి మనసులో ఉత్సాహం పుడుతుంది. బంగారం కేవలం లోహం కాదు, ఇది జీవశక్తి యొక్క సంచారకం. ఇది స్త్రీ ఆభరు శుద్ధి చేస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈ రహస్యాన్ని క్రమంగా అర్థం చేసుకుంటోంది. శాస్త్రవేత్తలు బంగారం మానవ శరీరం యొక్క బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్తో సంకర్షణ చెందుతుందని కనుగొన్నారు. ఇది సూక్ష్మ స్థాయిలో కంపనాలను ఉత్పత్తి చేస్తుంది, నాడీ వ్యవస్థలు సమతుల్యం చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. పురాతన కాలంలో బంగారు గాజులు, చీలమండలు లేదా నెక్లెస్లు ధరించినప్పుడు అవి కేవలం అలంకరణలు మాత్రమే కాదు, నిరంతరం శక్తి ప్రవాహానికి మాధ్యమాలు. బంగారం చర్మంతో సూక్ష్మ విద్యుత్ సంకేతాల మార్పిడిలో సహాయం చేస్తుంది. ఇది రక్త ప్రసరణని మెరుగుపరిచి మనసుకు శాంతిని తెస్తుంది. అందుకే ఒక స్త్రీ బంగారు ఆభరణాలు ధరించినప్పుడు ఆమె అంతరంగంలో ఆత్మవిశ్వాసం మరియు అందాన్ని అనుభవిస్తుంది.